ఆయన నిత్యత్వానికి నిచ్చెన, పరలోకానికి ఆయన మార్గం. కానీ ప్రేమైన వాళ్ళారా, ఏంటమ్మా మానేసినట్టు ఏదో వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటే, నేను వాళ్ళని నిందించట్లేదు, వాళ్ళ సంగతి. మన పరిస్థితి ఏంటి? దేన్ని ఎక్స్పెక్ట్ చేసి, దేన్ని ఆశించి మన దేవుని సన్నిధికి వస్తాం. ఒకడున్నాడండి, గారడి చేస్తూ ఉంటాడు. గారడి ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో చేస్తున్నాడు గారడి. ఉన్నదాన్ని లేనట్లు, లేనిదాన్ని ఉన్నట్లు. ప్రైజ్లా మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. అంటే 4 పావురాలు వచ్చేస్తుంది. ఎక్కడి నుండి వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అన్నాడు, చేతులు ఏం లేదు, పావురాలు వచ్చేసింది. మరి ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, మరి ఏదో మరి మ్యాజిక్ అది. ప్రైజ్లా అయ్యో ఇదేదో బాగుంది అని నేర్చుకోవాల్సిన అవసరం లేదు మనకు. అరవింద్, ఈ మ్యాజిక్ షోలు కాదు కదా. ఆయన ఎప్పటి నుండో గారడి చేసుకుంటూ వచ్చాడండి, ఎప్పటి నుండో చేసుకుంటూ వచ్చాడు. జనాల మధ్యలో గొప్పవాడిగా చలామణి అవుతూ ఉన్నాడు. ఆయనకి ఏంటంటే గొప్పవాడిగా ఉండాలి, అంతే. అంతలోపల దైవ సేవకులు ఆ ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు ఎవరెవరు మీ తలల మీద చేతులు ఉంచుతున్నారు, వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పూర్ణులుగా మార్చబడ్డారు. చెప్పండి కూడా మందరు గట్టిగా. అప్పుడు ఈయన అనుకుంటాడు, ఆ వరాన్ని నాకు ఇస్తారా? నేను ద్రవ్యం మీకు ఇస్తాను, వెండి ఇస్తాను. బిజినెస్ కాదండి సేవ బిజినెస్ కాదు. వ్యాపారం చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వ్యాపారం చేసుకుని ఎన్ని మార్గాలు చెప్పిన, పూలు అమ్ముకోవచ్చు, ఏంటంటే పుల్లలు అమ్ముకోవచ్చు, పాలు అమ్మవచ్చు, అదేంటంటే కూరగాయలు అమ్మవచ్చు. ఎవళ్ళని వ్యాపారాలు. దేవుని సేవలో మనం ఏదో వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చేసి వెండి ఏంటంటే ద్రవ్యం ఇచ్చి, దేవుని వరమును నాకు ఇవ్వండి, నేను ఎవరు తలల మీద చేతులు ఉంచుతానో వాళ్ళ మీద ఈ పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చేటట్లు మీరు చేయండి అని పేతురుని అడిగినప్పుడు పేతురు అంటాడు, నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. దేవుని వరమును నువ్వు ద్రవ్యం ఇచ్చి కొనాలనుకుంటున్నావా? ఈ డబ్బుతో పాటు నువ్వు కూడా చెడిపోతావు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం దేన్ని ఎదురు చూసి ప్రభు సన్నిధిలో వస్తున్నాం. దేవుడి దగ్గర నుండి ఆయన మనకి ఎన్నో చేశాడు. మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా, నేను ఈరోజు ఈ స్థాయికి వస్తానని నిజంగా కలలో కూడా నేను అనుకోలేదండి. ఈరోజు నేను ఏ స్థాయికి వస్తానని, వేల మందికి దేవుని మాటలు చెప్తానండి, వేలాది మందికి ప్రార్థన చేస్తానని, పగలు ఒక చోట, సాయంత్రం ఒక చోట, వీళ్ళు ఎక్కడో ఒక చోట దేవుని మాటలు చెప్తా ఉన్నాను. నేను ఇంత బిజీగా ఉంటానని, ఇంత సేవ చేస్తానని, ఇలా వాక్యం చెప్తాను కలలో కూడా నేను అనుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మందిని చూస్తేనే నాకు భయం. 10 మందిలో నిలబడాలంటే నాకు భయం. క్యారెక్టర్ అలాంటిది. 10 మందిలో నిలబడాలన్నా, మాట్లాడాలన్నా ఏదో అలాంటి ఒక వ్యక్తిత్వం నాది. అలాంటి భయం. అలాంటి వాడిని ఈరోజు లక్షల మందిలో, వేల మందిలో నిలబడి అనర్గళంగా దేవుని మాటలు చెప్పగలుగుతానంటే ఇవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చిన కృప, దేవుడు నాకు ఇచ్చిన సహాయం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. చాలా చోట్ల ప్రజలందరూ నన్ను గురించి మంచిగా మాట్లాడుతున్న, మంచి సాక్ష్యం ఇస్తుంటే ఇదేనా నా గొప్పతనం అని కాదండి, ప్రభు నాకు ఇస్తున్న కృప, ఆయన చేసిన సహాయం. సో దాన్ని నేను ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా నేను సేవకు వచ్చాను. ఒక దర్శనం చూసాను, ఆ దర్శనానికి విధేయతను చూపించి నేను దేవుని సేవకు వచ్చాను. నా లైఫ్ ఇలా ఈరోజు జనులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. నేను ఎదురు చూసింది కాదండి, నేను ఎదురు చూడకపోయినా, నేను ఎదురు చూడని కార్యాలన్నిటినీ నా జీవితంలో ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.